వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఫాస్టర్ ప్రవీణ్ పగడారం మృతికి ఖమ్మం జిల్లా క్రైస్తవ నాయకులు సంతాపం తెలిపారు. పాకబండ బాజారు వేముల సత్యం ఆఫీస్ నందు సమావేశమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం PS పరిధిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహం అనుమాన స్థితిలో ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఖమ్మం జిల్లా క్రైస్తవ నాయకులు కోరారు. వీరి మరణం అతని కుటుంబానికి, యావత్ క్రైస్తవ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, అది క్రైస్తవులందరికీ తీరని లోటు అని ఖమ్మం జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు వేముల సత్యం అన్నారు. ఈ సంఘటన గురించి పాస్టర్ రమేష్ బాబు చల్లగుండ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సమావేశంలో క్రైస్తవ పాస్టర్లు బాలస్వామి, బి రమేష్ పాల్, JS ఫిలిస్, M చిన్ని డేవిడ్, K జయరావు, D రాంబాబు, J రాధాకృష్ణ, డానియల్, రవి, కిరణ్, రమేష్, ప్రభాకర్, మధు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, ఖమ్మంలో ఉన్న క్రైస్తవ సమాజం తరపున మన మీడియా వారికి, అలాగనే పేపర్ వారికి, అలాగనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవుని యొక్క ప్రజలందరికీ నా నిండు హృదయంతో శుభాలు అందిస్తున్నాను. నాకంటే గనులైన సేవకులు వచ్చిన్నారు ఈ యొక్క సమావేశానికి. అందరికీ ప్రభునామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ ప్రగడాల గారు 24వ తారీఖున రాత్రి 9 గంటల నుంచి 25వ తారీఖు ఉదయం 9 గంటల వరకు వారికి జరిగిన మరణాన్ని, వారి యొక్క యాక్సిడెంట్ అని చాలా మంది అంటున్నారు. లేదు, అది హత్య చేశారని కొంతమంది అంటున్నారు. కాబట్టి హత్య చేయబడ్డారా, యాక్సిడెంట్ అయిందా, దాన్ని నివారణ చేసి అది నిజాన్ని తెలియజేయవలసిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర DGP గారికి, అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హోంశాఖ మంత్రి అనిత గారికి బాధ్యత ఉన్నది. కాబట్టి మేము ఖమ్మమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవుల తరపున వారికి మనవి చేస్తున్నాను. సరైన రీతిలో ఆ కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి న్యాయం జరిగేలాగా చేయాలి. సరైన ఇంట్రాగేషన్ జరిపించాలి, సరైన విచారణ జరిపించి సరైన జరగాలి ఆ కుటుంబానికి. ఆ కుటుంబమే కాకుండా క్రైస్తవ సమాజానికి అంతా కూడా న్యాయం జరగాలంటే విచారణ జరిపించాలి. విచారణ జరిపించడానికి తక్షణమే DGP గారు చొరవ తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఒకవేళ నిజంగా హత్య జరిగినట్లయితే ఎవరైతే హత్య చేశారో దోషులను కఠినంగా శిక్షించాలి. క్రైస్తవుల జోలికి మరొకసారి ఎలాంటి మతోన్మాద శక్తులు క్రైస్తవుల జోలికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవుల తరపున ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖ వారికి తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రెస్ మీట్ సమావేశానికి ప్రత్యేకమైనటువంటి విషయం ఉన్నది. అందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు, మీడియాలో తెలుసు, ప్రపంచానికే తెలిసిన విషయం ఏంటంటే దేవుని యొక్క సేవకుడు పగడాల ప్రవీణ్ గారు మొన్నటి దినాన మరణించినట్టుగా తెలియపరిచారు. మీడియాలో, యూట్యూబ్లలో అన్నిట్లలో వస్తుంది. దాని విషయమై మా ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి సేవకులు, నాయకులు, ఫెలోషిప్ నాయకులందరూ కలిసి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ప్రవీణ్ గారి యొక్క మరణం ప్రపంచానికే అనుమానాస్పదంగా ఉంది. క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులకు కూడా ఆ మరణం అనేది అనుమానాస్పదంగా ఉంది. ఆ మరణము ప్రమాదం కాదు, అది హత్యే అని అందరికీ, చాలా మందికి మాకు అనుమాన సూచనలు ఉన్నాయి. మేము ఈ పత్రిక ముఖంగా కానీ, మీడియా ముఖంగా కానీ మేము తెలియజేసేది అంటే ఖమ్మం జిల్లా ఫాస్టుల యొక్క ఐక్యత ద్వారా ఈ జిల్లాలో ఉన్న ఫాస్టులు అందరం కలిసి ప్రభుత్వానికి విన్నవించుకునే విషయం, ఈ విషయంపై
సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఇది హత్య లేకపోతే ప్రమాదమా తేల్చి, ఒకవేళ ఇది హత్య అనే సంగతి తెలిస్తే హత్య చేసిన వాళ్ళని ఘోరంగా శిక్షించాలని చెప్పేసి కోరుకోవడం. ఎందుకంటే మేము సామ్యరసంగా శాంతియుతంగా, ప్రభువే శాంతి మార్గం, మాకు శాంతి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి సేవకులం, ఆయన పరిచయం చేస్తున్న వాళ్ళము, సాధు స్వభావం కలిగి ఉండవలసి ఉన్న మేము ఈ దినాన ఈ విషయం తెలుసుకోవడం మాకు చాలా బాధకర విషయం మా కుటుంబాలకి. అదేనుగాక మరి తన భర్తను కోల్పోయినటువంటి కుటుంబానికి మా ఖమ్మం జిల్లా ఫాస్టర్లు, విశ్వాసులు అందరి తరఫున వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆదరణ కలగాలని ఆ దేవుని కోరుకుంటూ, ఈ విషయంలో ప్రత్యేకించి గవర్నమెంట్ వారు స్పందించాలి. సీఎం గారు కానీ ఇంకా తదితరులు అందరూ కూడా స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ముందు ప్రియమైన దైవ సేవకులందరూ, మరి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఫెలోషిప్ నాయకులందరూ సమావేశమై ఈరోజు మరి నిన్నటి దినమున రాజమండ్రిలో పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన సందర్భంగా వారికి, వారి కుటుంబానికి సంతాపమును, సానుభూతిని తెలియచేయడానికి మరి మేము ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాం. పగడాల ప్రవీణ్ గారు, వారి సేవలు చాలా గొప్పవి. వారు పాస్టర్గా, ఒక టీవీ డిబేటర్గా, మరి ఎంతో మంది క్రైస్తవులకి, అనేకులకి సహకారిగా మంచి సేవలు అందించినటువంటి వారు. అలాంటి మంచి వ్యక్తిని మరి కొంత అనుమానాస్పదమైనటువంటి మృతిని బట్టి మరి దాన్ని అనుమానంగా మేము భావిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పోస్ట్ మార్టం అయినా, పోలీసు విచారణలోనైనా న్యాయంగా, న్యాయబద్ధంగా, మరి తలా ఒక న్యాయం కాకుండా చట్టపరంగా సరైనటువంటి రీతిగా విచారణ చేపట్టి దాన్ని నిజానిజాలను బయట పెట్టవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ మరణం అనేది అనుమానానికి దారితీస్తూ ఉంది. యావత్ తెలుగు 2 రాష్ట్రాల వారు కూడా తెలియపరిచినటువంటి విషయము, ఇది యాక్సిడెంటల్ కాదు, అది మరి హత్య అనేటటువంటి అనుమానాన్ని కలిగించే విధంగా అక్కడ ఉన్న పరిస్థితుల ఆధారాలు దొరుకుతున్నాయి. దీని విషయంలో తెలుగు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు క్రైస్తవ సమాజానికి సరైన న్యాయాన్ని తెలిసేట్టుగా సహకరించాలని కోరుతూ ఉంటున్నాం. వారి కుటుంబం మరి చాలా గొప్పది కనుక, వారి సేవలు గొప్పవి కనుక, చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వాడు కాదు కనుక సరైన రీతిగా న్యాయం చేపట్టి న్యాయ తీర్పుని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ హత్య జరిగి ఉంటే దాని సరైనటువంటి ఆధారాలతో వారిని మీరు శిక్షించాలని కూడా కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. యావత్ ఖమ్మం జిల్లా క్రైస్తవుల తరపున, తెలంగాణ క్రైస్తవుల తరపున మేము ఈ యొక్క డిమాండ్ని మేము ముందు పెడుతూ ఉంటున్నాం. సో దయచేసి ప్రతి ఒక్కరూ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. వారు చనిపోయినటువంటి విధానమును బట్టి వారి కుటుంబానికి మా క్రైస్తవులందరం, క్రైస్తవ ప్రపంచం అంతా కూడా అండగా నిలుస్తుందనే మాటను కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు. మరి ఈనాడు మరి ఈ 2 రాష్ట్రాలు కూడా మరి నేడు జరిగినటువంటి ఆ యొక్క యాక్సిడెంట్ని బట్టి మరి క్రైస్తవులేంటి 2 రాష్ట్రాలు కూడా అనేకమైన ప్రజలు చాలా ఇబ్బందికరముగా, దుఃఖకరముగా బాధపడుతున్నారు. మరి అందును బట్టి ఇది అనుమానాస్పదమైనటువంటి వార్తగా ఉంది. కాబట్టి ఇది క్లియర్గా జరిగేంత వరకు మరి కొంత సానుభూతికరంగా మరి మేము ముందుకొచ్చి ఖమ్మం జిల్లా రాష్ట్రాల తరఫున
మరి ప్రార్థన చేయటానికి, దీనికోసం అన్వేషణ చేయటానికి మరి ఇటు అవకాశాన్ని మరి ఇక్కడ మేము ప్రకరించుకొని దైవ సేవకులుగా కూడుకొని మరి ఈ విషయంలో మీడియా మిత్రులు కూడా మరి దీని సమాచారం సాధ్యమైనంత వరకు మరి ఆ కుటుంబానికి, క్రైస్తవ ప్రజలకు న్యాయం జరగాలనేది మరి మేము భావిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా మరి రాష్ట్రానికే కాదు కానీ మరి ప్రపంచంలో, దేశంలో మరి తెలుగు 2 రాష్ట్రాలు కూడా ఈ 2 దినాలు నిన్నటి నుంచి ప్రజలు ఎంతో బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. మరి ప్రవీణ్ గారు చేసేటువంటి మరి ఆయన పరిచర్య, ఆయన సేవ ప్రభు కొరకు ఎంతో ధీటుగా నిలబడి ఆయన ఎంతో ధైర్యంగా మరి క్రైస్తవుల తరపు నుండి ప్రభు వాక్యానుసారంగా మాట్లాడుతూ మరి ఆయన ముందు కొనసాగిస్తుంటున్నాడు. మరి చిన్న వయసులో మరి ఈ హఠాత్తు యొక్క మరణాన్ని చూసి మరి ఈ యొక్క దిగ్భ్రాంతి చెందుతున్నారు. అనేక హృదయాలు మరి దుఃఖంతో నిండుకుని ఉంటున్నాయి. కనుక ఈ విషయంలో మరి ఏదో కొంత న్యాయాన్ని జరిగిద్దనేటువంటి ఆశతో మరి ఈ రీతిగా మరి మేము మరి సమావేశమై మరి దానికి రాబోయే దినాల్లో మరి ఏమి చేయాలనేది కూడా మరి దైవ సేవకులుగా కూడుకొని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఈ చివరి దినాల్లో ఇటువంటి జరుగుతాయని బైబిల్ గ్రంథం కూడా చదివిస్తుంది. మరి అందరి బట్టి దేవుని వైపు చూస్తుంటున్నాం. కనుక ముఖ్యంగా వారి కుటుంబానికి, మరి వారికి ఉన్నటువంటి బంధుత్వానికి మరి ఈ దుఃఖము, కన్నీరు, మరి ఓదార్పు ప్రభు దయచేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఇటు మిత్ర మీరు కూడా మరి ఈ సమావేశాన్ని అందరికి కూడా అందజేయాలని మనవి చేస్తూ మేము ముగిస్తుంటున్నాం. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మొదట వందనాలు తెలియపరుస్తూ, నిన్నటి దినమందు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలిచివేస్తున్నటువంటి విషయం, సమాజానికి మంచి చేయాలని, మానవత్వాన్ని నిలబెట్టి, మతాలు కాదు మానవత్వాన్ని బ్రతికించాలని అనేకమైనటువంటి బోధలు ప్రజలకు తెలియపరుస్తూ దేవుని ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పుతూ క్రైస్తవ పక్షంగా నిలబడుతున్నటువంటి మా తోటి సహోదరులు, దైవ సేవకులు ప్రవీణ్ గారిని గత రాత్రి చనిపోయిన విషయం మనందరికీ తెలిసిన విదితమే. వారి మరణం క్రైస్తవ లోకాన్ని దిగ్భ్రాంతికి, బాధకు గురి చేసింది. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజం నుంచి మేము తెలియపరచవలసిన విషయం ఏంటంటే, మనుషులను చంపటానికి, చంపుకోవటానికి సమాజంలో పరిష్కారాలు దొరకవన్న సత్యాన్ని ఈ సందర్భంగా ప్రపంచమంతా గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా మానవత్వం కలిగి ఆలోచన చేయాలి. ఒక మనిషిని చంపుట ద్వారా సమస్యలు ఎప్పుడు పరిష్కారం కావాలన్న విషయాన్ని అందరూ కూడా ఆలోచించి, గమనించి ముందడుగు వేయవలసిన అవసరత ఈ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఉందన్న సత్యాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలని కోరుతున్నాం. మేము కోరుకునేది ఒకటే, మనుషులందరూ కూడా ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. ఆ ప్రేమను పంచడం కోసమే క్రైస్తవులు, క్రైస్తవ మతాలు, క్రైస్తవ సంస్థలన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నాయి. ఇదంతా ప్రభుత్వాలకు తెలుసు, అధికార యంత్రాంగాలకు తెలుసు. కనుక ఈ సత్యాన్ని గ్రహించి, ఒక మనిషిని చంపితే మనిషి ఎప్పుడు చచ్చిపోదన్న విషయాన్ని గ్రహించాలి. ఒక మనిషిని చంపినంత మాత్రాన సత్యం ఎప్పుడు దాగదన్న విషయాన్ని గమనిస్తూ, ఆ చనిపోయినటువంటి వారి కుటుంబానికి న్యాయాన్ని జరిగించవలసిన అవసరత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, వారికి అండగా, వారి కుటుంబానికి అండగా క్రైస్తవ సమాజం అంతా నిలబడి ఉంది. వారి కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విచారణలో ఎటువంటి మరి అవినీతికరమైన పరిస్థితులు తాండవించకుండా సత్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రపంచానికి చాటి చెప్పి, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏవి ఒకవేళ అది వచ్చి అయితే జరగకుండా ప్రభుత్వాలు, పెద్దలు, అధికారులు న్యాయాన్ని జరిగించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం.
గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్ ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.